వెల్కమ్ టు తెలుగు ప్రభా వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా అంశాలపై కూలంకుషంగా సమగ్రంగా మీడియా కాన్ఫరెన్స్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా రాష్ట్రంలో ఇటీవల కలకవరం రేపినటువంటి కల్తీ మద్యం కేసుకు సంబంధించి చాలా వివరాలు ఆయన అందించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఏదైతే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వస్తుందో దానికి సంబంధించి అసలు తెర వెనుక ఏం జరిగింది, ఇందులో ఉన్నటువంటి అసలు విషయం ఏంటి, వైఎస్ఆర్సీపీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది, గూగుల్ డేటా సెంటర్ లో అదానీ పాత్ర ఏ మేరకు ఉంది అనే వివరాలు కూడా అందించడం జరిగింది. అదే సమయంలో హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడుకి వాస్తవంగా ఎవరో వేరే వ్యక్తులు చేసినటువంటి కృషిని, వేరే వ్యక్తులు చేసినటువంటి క్రెడిట్ ని తనకు తీసుకోవడం అలవాటు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా గతంలో హైటెక్ సిటీ అంటే చంద్రబాబు అంటే హైటెక్ సిటీ అనే ఒక ప్రచారం ఏదైతే చేస్తూ వస్తున్నారో దీని మీద కూడా మొత్తం చిట్టా విప్పే ప్రయత్నం జగన్ స్పష్టంగా చేశారు. దీనికి సంబంధించి జగన్ పూర్తిగా సవివరంగా చెప్పే ప్రయత్నంలో భాగంగా హైటెక్ సిటీ అసలు ఎవరు కట్టారు, హైటెక్ సిటీ వెనుక ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టిన తర్వాత 2004 ఆయన దిగిపోయే టైంకి అక్కడ ఉన్న ఐటీ ఎక్స్పర్ట్స్ విలువ ఎంత, ఇప్పుడున్న వాల్యూ ఎంత, ఆ తర్వాత ఎవరెవరు ఎంత హైదరాబాద్ ని ఎంత మేరకు అభివృద్ధి చేశారనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి ముందుగా వివరాలకు వెళ్లే ముందు జగన్ ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం. మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు, దాని పేరు హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీకి కూడా పునాదిరాయి వేసింది ఎవరు? ఆ 6 ఎకరాల్లో ఐటీ స్పేస్ కట్టడానికి జనార్దన్ రెడ్డి గారు. అది కూడా చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడు చెప్పడు. ఆ ఒక్క 6 ఎకరాలలో 1,40,800 ఎస్ఎఫ్టీ బిల్డింగ్, ఒకే ఒక బిల్డింగ్. ఆ 6 ఎకరాలలో ఆ 1,40,800 ఎస్ఎఫ్టీ బిల్డింగు, ఆ 6 ఎకరాల్లో తర్వాత జనార్దన్ రెడ్డి వెళ్ళిపోవడము, ఈయన ముఖ్యమంత్రి కావడము, దాన్ని గవర్నమెంట్ రంగంలో చేయడానికి జనార్దన్ రెడ్డి శ్రీకారం చుడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేటుకు దాన్ని ఇచ్చి ఎల్ఎన్టీకి ప్రైవేట్కి వరకు ఇచ్చి అక్కడ 1,40,000 బిల్డింగ్ ఎస్ఎఫ్టీ బిల్డింగులు ఈయన కట్టించినాడు. వాళ్ళు కట్టినారు. దాన్ని ఇంకా ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టినట్టుగా దాని నుంచి ప్రొజెక్షన్. ఒక చిన్న బిల్డింగు 1,40,000 ఎస్ఎఫ్టీ, దాని పేరు హైటెక్ సిటీ, 6 ఎకరాల్లో కట్టిన బిల్డింగ్. దాంతో హైదరాబాద్ అంతా నేనే కట్టానని చెప్పి అక్కడ నుంచి ప్రొజెక్షన్ అయిన తర్వాత ఓఆర్ఆర్ ఫేజ్ 1, ఔటర్ రింగ్ రోడ్ ఫేజ్ 1 126 కిలోమీటర్లు, started in 2006, completed in 2012, which changed the Hyderabad city. PV Narasimha Rao Expressway, 11.6 kilometers flyover, India's largest flyover, started in October 2005, completed 19th October 2009. Rajshekar Reddy garu hayamlo. GMR International Airport, started March 2005, completed 23rd March 2008. వేరే వాళ్ళు చేసిన దానికి వాళ్ళ క్రెడిట్ ఇవ్వాలా. దాని తర్వాత ఆయన తర్వాత మన కేసీఆర్ గారు వచ్చారు. ఆయన 2 టర్మ్స్ ఉన్నారు. ఆయన కూడా గొప్పగా నాన్నగారి దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ్ అయిందో ఆయన కూడా గొప్పగా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆయన కూడా గొప్ప పరిపాలన చేశాడు. దానివల్ల హైదరాబాద్ ఈరోజు ఐటీలో ఆయన 5,650 కోట్ల గురించి మాట్లాడుతా అంటే ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ 2 లక్షల కోట్లు. రైట్. ఇప్పుడు మనం చూసాం కదా, జగన్ చెప్పినట్టే 2003-4లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 2004లో ఆయన దిగిపోయారు. 2004లో ఎన్నికలు జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2009లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలలకి ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత రోషయ్య కొద్ది కాలానికి, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం 2014 వరకు ఉంది. 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో, అంటే బైఫర్గేషన్ అయిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014లో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ తర్వాత 2018లో ఆయన ఒక 1 ఇయర్ ముందే ఎలక్షన్ కి వెళ్ళడంతో 2018 ఎన్నికల్లో తిరిగి రెండోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇటీవల జరిగినటువంటి 2023 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చింది. సో అంటే 2004 ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దిగిపోయే టైంకి ఇప్పటి వరకు అంటే 20 ఏళ్లలో
ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధిని కూడా తన క్రెడిట్ లో వేసుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారనేది వైఎస్ జగన్ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. అంతేకాకుండా ఈ ఆరోపణకు సంబంధించి ఆయన సవివరంగా అన్ని వివరాలు అంటే డేటాతో సహా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ డేటా ప్రకారం 2000 అంటే వాస్తవానికి హైటెక్ సిటీ ఏదైతే ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర ఒక ల్యాండ్ మార్క్ గా సైబర్ టవర్స్ ని చెప్పుకుంటున్నామో అది కేవలం 6 ఎకరాల ప్రాంతంలో 1,44,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్. ఈ బిల్డింగ్ ని ఖచ్చితంగా ఈ బిల్డింగ్ అయితే చంద్రబాబు హయాంలో అంటే 2004కు ముందు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మాణం జరిగింది. ఈ ఒక్క బిల్డింగ్ ని చూపించి మొత్తం హైదరాబాద్ అంతటిని తానే కట్టాను, ఐటీ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే ఐటీ అంటూ ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబును మించిన వాళ్ళు ఎవరు లేరనేది అనే విషయంగా వైఎస్ జగన్ తీవ్రంగా ఎద్దేవా చేస్తూ డేటా ముందుకు ఉంచే ప్రయత్నం చేశారు. సో వాస్తవానికి వివరాలు పరిశీలిస్తే 2004లో చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత 2000 ఓఆర్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 2006 నుంచి 2012 మధ్యలో ఓఆర్ఆర్ ఫేజ్ 1 126 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగింది. అంటే వైఎస్ఆర్ హయాంలో మొదలైంది. ఆ తర్వాత రెండోసారి వైఎస్ఆర్ హయాంలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కంప్లీట్ అయింది. ఇక పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ ఇది దేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్ గా ఇప్పటికీ చెప్పుకుంటారు. 11.6 కిలోమీటర్ల మేర ఉంది. ఇదే హైదరాబాద్ యొక్క దిశను మార్చింది అనేది ఒక ప్రధానంగా అందరి నోటి నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఇది 2005లో ప్రారంభమై 2009లో కంప్లీట్ అయింది. ఆ తర్వాత జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే శంషాబాద్ లో నిర్మితమై ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా ఉంది, చాలా రష్ ఎదుర్కొంటున్నటువంటి విమానాశ్రయాలలో ఉందిగా, అది 2005లో మొదలైంది, 2008లో కంప్లీట్ అయింది. ఈ మూడింటి మెగా ప్రాజెక్ట్స్ గా చెప్పుకుంటారు. ఈ మూడింటి నిర్మాణంతో హైదరాబాద్ నేడు ఈ రోజు మంచి దశలో ఉంది, చాలా అభివృద్ధి చెందిన నగరంగా ఎదుగుతోంది అనేది వైఎస్ జగన్ చెబుతున్న మాట. కానీ చంద్రబాబు అయితే కేవలం 2004కు ముందు 6 ఎకరాల స్థలంలో కట్టినటువంటి ఒక సైబర్ టవర్స్ ను చూపించి హైదరాబాద్ అంతా తానే అభివృద్ధి చేశాను, హైదరాబాద్ ని కట్టిందే తాననేది ప్రచారం చేసుకుంటున్నారంటూ వైఎస్ జగన్ డేటా ఉంచే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా 2004లో చంద్రబాబు నాయుడు దిగిపోయే టైంకి అంటే సైబర్ టవర్ కట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు దిగిపోయే టైంకి తెలంగాణ నుంచి ముఖ్యంగా అంటే తెలంగాణ అంటే హైదరాబాద్ నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ యొక్క విలువలు కేవలం 5,660 కోట్లు. ఆ తర్వాత 2009 నాటికి అంటే 2008-9 నాటికి ఈ విలువ అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేదు, 32,509 కోట్లయింది. ఆ తర్వాత 2009 నుంచి 2014 మధ్యలో అంటే అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో లేరు, 57,000 కోట్లు అయిపోయింది. అంటే ఇది కేవలం 2014 వరకు ఉన్న డేటా. ఆ తర్వాత 2 సార్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చారు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ కాలంలో ఇప్పుడు తెలంగాణలో అంటే హైదరాబాద్ నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ విలువ దాదాపు 2 లక్షల కోట్లయింది. అంటే చంద్రబాబు నాయుడు తాను కట్టాను, ఐటీని తానే అభివృద్ధి చేశాననే టైంకి కేవలం 5,650 కోట్లు ఉన్నటువంటి ఐటీ ఎక్స్పోర్ట్స్ విలువ ఈ రోజు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి వివిధ ప్రయత్నాలు, వివిధ సందర్భాల్లో చేసినటువంటి కృషి కారణంగా ఈ రోజు 2 లక్షల కోట్లకు చేరింది అనేది వైఎస్ జగన్ ప్రెస్ మీట్ ద్వారా డేటా మొత్తం గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. ఇది ఓవరాల్ గా వైఎస్ జగన్ ఇవాళ ప్రెస్ మీట్ కి సంబంధించిన పూర్తి సారాంశం.